అప్పటి లెక్క అన్నదే తడువు జేసీబీలు తీసుకుపోయి ఇండ్ల మీద పడతలేరు హైడ్రా ఆఫీసర్లు. ఇప్పుడు జర్ర ఎన్క ముంగట ఆలోచనలు చేస్తున్నట్టే ఉన్నారు. అన్నిటికి మించి హైడ్రా పెద్ద సారు ముందుగల చెరువుల కాడికి పోయి అన్ని తీర్లా చెక్కింగ్లు చేసినాకనే ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. ఇట్లనే అమీర్పూర్ చెరువు కాడ ఏదో కిరికిరి నడుస్తుంటే పోయిండు సారు. మరిగా అక్కడ ఏమేం ముచ్చట్లు నడిచినాయి ఏం కథ ఒక్కసారి అరుసుకొని వద్దాం పారే. మళ్ళీ ఎప్పుడు సురువు అవుతుందో గానీ హైడ్రా పని జోరు అందుకునేటట్టే ఉన్నది. అంత చూస్తా అంటే హైడ్రా పెద్ద సారు రంగనాథ్ పట్నంలో ఉన్న చెరువులన్నీ సుడిపెడుతున్నాడు. ఏ చెరువు కాడ ఏం కిరికిరి నడుస్తాంది, ఎక్కడెక్కడ పబ్లిక్ లొల్లులు చేస్తాండ్రు అనేది మొత్తం తానే పోయి ముందుగానే అడిగి తెలుసుకుంటాండు. ఇట్లనే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఉన్న పెద్ద చెరువు కాడికి పోయిండు సారు. పబ్లిక్ ను ఆఫీసర్లను ఎమ్మడి పెట్టుకొని మొత్తం అంతా తిరిగి చూసిండు. ఇక అసలు ఈ పెద్ద చెరువుతోని పబ్లిక్ కు వచ్చిన పంచాది ఏంటిదంటే ఆ మెమాయిస్ లో 93.15 ఏకర్స్ అనేది చెరువు యొక్క విస్తీర్ణం కింద మరియు అదే ఎఫ్టీఎల్ యొక్క విస్తీర్ణం కింద నిర్ధారించబడ్డది. ఫుల్ ట్యాంక్ లెవెల్ కింద దాన్ని నిర్ధారించారు. అట్లాంటి ఈ చెరువు ఈ రోజున మా ప్లాట్లన్నీ కబ్జా చేసేసింది, ముంచేసింది. 465 ఎకరాల్లో విస్తరించింది. ఇరిగేషన్ వాళ్ళు అలుగులు మూసేశారో తూములు మూసేశారో ఈ విధంగా మూసేయటం వలన అది 465 ఎకరాల వ్యాప్తంగా విస్తరించేసి మా ప్లాట్లన్నింటినీ కాడ 20 లేఅవుట్లు ఉన్నాయండి. 20 లేఅవుట్లో ఉన్న ప్లాట్లన్నీ 5,000 ప్లాట్లన్నిటి కాడ ముంచేసింది. ఇవాళ మా ప్లాట్లన్నిటి కాడ చెరువు గర్భంలో ఉన్నాయి. కాదా అన్నట్టు సంగతి. చెరువు పుట్టినప్పుడు 90 ఎకరాలలోనే ఉండేనాట, కానీ ఇప్పుడు 400 ఎకరాలలో పెరిగిందాట. ఏండ్ల కమానం తూములన్నీ బంద్ పెట్టి వానాకాలం కూడా నీళ్లు కిందికి ఇడవకుండా చెరువు నీళ్లు వెనకకు దన్నేటట్టు చేసిండ్రట కొంతమంది. అట్లా ఇక చెరువు వెనకకొచ్చి 20 లేఅవుట్లు 5,000 ప్లాట్లు నీళ్ళలో మునిగినాయట. లచ్చలు పెట్టి కొనుక్కున్న జాగలు నీళ్ళలో మునిగినాయి. మాకు దిక్కేవాళ్ళు అని పబ్లిక్ లొల్లులు చేస్తాండ్రు. తూములు తెరవకుండా కొంతమంది లీడర్లు ఆఫీసర్లు కావాలనే చెరువును ఈసీరం చేసిండ్రు. మాకు న్యాయం చేయాలి అని అడిగితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ పోయి అన్ని దిక్కులా తిరిగి చూసిండు. జల్దిగానే అందరితోని మాట ముచ్చట్లు చేసి పంచాయతీ తస్ప చేస్తాం అన్నట్టు మాట్లాడిండట సారు. అంతేకాదు తూములు తెరవకపోవడంతోని చెరువులు లేకపోయినా సరే ఇండ్లు మునిగినాయని పబ్లిక్ షికాయతు చేసేటాలకు ఆఫీసర్ లెవెల్ ఏం కథ మొత్తం బయటికి తీసి గట్టిగానే ఆర్చుకుంటాం అన్నట్టు కూడా హామీ ఇచ్చిండట. మరి ఎట్ట చేస్తారో ఏమో గాని ఆ జోను ఈ జోను అన్నట్టు కాదు. తూములు తెరవక చెరువు నీళ్లు వెనకకు అన్ని పబ్లిక్ ఆస్తులు మునిగినాయి. మరి ఎట్ట న్యాయం చేస్తారో చూడాలి.